చిత్తూరు జిల్లా యాదమరి మండలం దాసరపల్లి గ్రామార్చన మాజీ సైనికుడు చంద్రశేఖర్కు ప్రభుత్వం ఇచ్చిన 6 సెంట్ల భూమిని కొందరు రాజకీయ నాయకులు కబ్జా చేసి తమను వేధిస్తున్నారని ఆయన కుమార్తె జోస్పిన్ ఆరోపించారు. అధికారులు సైతం కబ్జా చేసిన వారికి సహకరించి తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై తహసీల్దార్ను ఆశ్రయించగా వారికి రాజకీయ బలం ఎక్కువగా ఉందని, ఈ విషయంలో తాము ఏమీ చేయలేకపోతున్నామని తెలిపారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం జరిగేలా చేయాలంటున్న జోస్పిన్తో మా చిత్తూరు జిల్లా కరెస్పాండెంట్ శివకుమార్ ఫేస్ టు ఫేస్. శివకుమార్ చూసుకున్నట్లయితే మనం ఈరోజు చిత్తూరు జిల్లా యాదమరి మండలం దాసరాపల్లి దగ్గర ఉన్నాం మనం ఇక్కడ. సో మన వైకే టీవీకి సంబంధించి ఇక్కడ ఒక మాజీ సైనికుని కుటుంబం అయితే ఆశ్రయించింది. మరి ఇక్కడ ఏం ప్రాబ్లం ఉంది, వాళ్ళు ఎందుకు వైకే టీవీని ఆశ్రయించారు అనేక అంశాలపైన మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అమ్మ చెప్పండి, అసలు మీకు సంబంధించి ఈరోజు మా వైకే టీవీని మీరు ఆశ్రయించారు కదా, ఇక్కడ మెయిన్గా మీకు ఏం ప్రాబ్లం ఉందని చెప్పి ఆశ్రయించారు? మా ల్యాండ్ని వేరే వాళ్ళు కబ్జా చేసుకున్నారు. దౌర్జన్యంగా పొలిటికల్ పవర్ యూస్ చేసుకొని వాళ్ళు కబ్జా చేసుకుంటున్నారు. దానికోసం మేము పోరాడుతున్నాం. యాక్చువల్లీ అది ఫ్లాట్ నెంబర్ 3, కానీ మేము ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొని వచ్చినాం. ఓఎస్ నెంబర్ కానీ తీసుకొని వచ్చినాము. ఏం వర్క్ చేయకూడదని చెప్పినా కానీ ఫ్లాట్ నెంబర్ 2 అని నేను చెప్పి వాళ్ళు వచ్చి ఫ్లాట్ నెంబర్ 2 వాళ్ళు అక్కడ పనిచేసి గొడవలు చేసి మా మీద హత్య ప్రయత్నం చేస్తారు. అంటే మీకున్న సమస్య పట్ల ఇప్పుడు దాకా మీరు అధికారులను కలవడం కానీ చెప్పడం కానీ ఏదైనా చేశారా? అన్ని చేసామండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, మండల ఆఫీస్కి వెళ్ళాము, అన్ని చోట వెళ్ళాము. వాళ్ళు ప్రతి చోట వాళ్ళకి పొలిటికల్ పవర్ ఉంది, నీకు బలం ఉంటే యూజ్ చేసుకొని చెప్పి కేర్లెస్ గా చేస్తున్నారు. మాకు ఏ విధంగా అయినా సహాయం చేయలేదు. అంటే మీ నాన్న ఒక మాజీ సైనికుడు మాకు తెలిసింది. అంటే ఆ ల్యాండ్ సంబంధించి మీకు గవర్నమెంట్ ఇచ్చినారా లేకపోతే మీరు కొనుగోలు ఏదైనా చేశారా? అది లేదు, గవర్నమెంట్ ఇచ్చింది. అంటే గవర్నమెంట్ ఇవ్వడం అంటే మేము ఆ ల్యాండ్ యూజ్ చేసుకుంటా ఉన్నాము. వాళ్ళు ఇల్లు ఇచ్చేటప్పుడు ఎంత ల్యాండ్ ఉందని చూపించినప్పుడు మేము చూపించే పట్టా ఇచ్చినారు. ఓకే, కానీ గవర్నమెంట్ ఇచ్చింది కాదు ల్యాండ్. ఇల్లు ఇవ్వడం కోసం గవర్నమెంట్ ఇచ్చింది పట్టాన్ని. ల్యాండ్ అంతా మా తాత వాళ్ళు ఎప్పుడో యూజ్ చేసుకుంటారు. అంటే ఆ ల్యాండ్ కి సంబంధించి ఇప్పుడు దాకా మీరు ఏదైనా పన్ను కట్టడం కానీ లేకపోతే సర్వే చేయించడం కానీ ఈ విధంగా ఏదైనా చేశారా? చేశారు. సో అంటే ఫైనల్ గా ఇప్పుడు సంబంధించి ఆ ల్యాండ్ కి ఎవరు అడ్డుపడుతున్నారు, ఏ విధంగా అడ్డుపడుతున్నారు? ఫ్లాట్ నెంబర్ 2 అనే వాళ్ళు వచ్చి అడ్డుపడుతున్నారు. కాలక్రమంలో ఫ్లాట్ నెంబర్ 2 వచ్చి ఫ్లాట్ నెంబర్ 1 వల్ల ఆక్యుపై చేసుకునేసారు. ఆ విషయం అందరికి తెలుసు. కానీ వీళ్ళు ఫ్లాట్ నెంబర్ 2 వాళ్ళు వచ్చి ఇప్పుడు వచ్చి అది మా ఫ్లాట్ ని ఆక్యుపై చేసుకుంటాం. అంటే డాక్యుమెంట్ కి సంబంధించి కూడా ఏదో మార్పులు జరుపులు చేశారని చెప్పి మాకు తెలిసింది. ఏం చేశారు? వాళ్ళు సెంట్ ఉంటుంది, చూపించండి ఒకసారి. ఒక నిమిషం. అవన్నీ ఫోర్జరీ చేసి ఉంటారు. చూడండి, 0.06 ఉంటే ఎంత బాగా దిద్ది క్లియర్ గా రాసింటారు 0.02. మా దగ్గర 6 అనేసి ఉంది, కానీ అక్కడ వెళ్ళి చూస్తే మా దగ్గర 2 అనేసి ఉంది అని చెప్తున్నారు. కానీ క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఒక తప్పు చేయడానికి చాలా మంది అధికారులు సహాయం చేస్తున్నారు వాళ్ళకి. అక్కడ పనిచేస్తుంది విఆర్ఓగా, విఆర్ఏగా. ఆ అమ్మాయి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఇది వచ్చి ఫోర్జరీ చేసి తీసుకుంటున్నారు. ఆ అమ్మాయి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేస్తుంది. సో అక్కడ ఆ అమ్మాయి కోసం విఆర్ఓ, తహసీల్దారు, సర్వే వాళ్ళు పనిచేస్తున్నారు. ఇక్కడ సర్పంచ్ కానీ అతనికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. దాసరాపల్లి సర్పంచ్. ఓకే మా, అంటే ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తి రికార్డు వాళ్ళు కొట్టరాసినారు కదా, మీకు ఇచ్చిన పట్టా కానీ ఏదైనా మీ దగ్గర ఉందా దానికి సంబంధించి? 6 సెంట్లకు సంబంధించి 6 సెంట్కి సంబంధించింది ఇదే ఒరిజినల్ పట్టా కానీ మా దగ్గర ఉంది. మేము కోర్టులో కానీ కేసు వేసాము, కానీ మళ్ళీ వచ్చి పనిచేస్తా ఉంటారు. ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చినారు, ఓఎస్ నెంబర్ అంటే ఇంకా కోర్టులో తేలలేదు అది ఎవరికి ఏం ప్రాఫిట్ అనేసి. అయినా వాళ్ళ ఇష్టానికి వాళ్ళు వచ్చి ఇప్పుడు చేస్తున్నారు. అందుకోసం ఇది మ్యాప్ ఉంది చూడండి. ఒక్క వాయిదా కానీ వెళ్ళలేదు. అంత లోపల వచ్చి ఇక్కడ పని చేస్తున్నారు వాళ్ళు. గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న మా ల్యాండ్ని వచ్చి వాళ్ళు ఇప్పుడు ఆక్యుపై చేసుకుంటా ఉంటారు. అంటే ఇప్పుడు మీ నాన్నగారు ఎక్స్ ఆర్మీ తెలిసింది. సో దాన్ని చెప్పినా కూడా వాళ్ళు ఈ విధంగానే చెప్పినా కానీ వినడం లేదు. వచ్చి ఏం చేసుకుంటావు చేసుకోపో, అన్ని చోట నాకు పొలిటికల్ పవర్ ఉంది, మ్యాన్ పవర్ ఉంది, అందరూ నాకు సపోర్ట్ ఉన్నారు అనేసి చేస్తున్నారు. ఓకే అమ్మా, అదంటే ఇదే విషయం పైన ఇప్పుడు దాకా మీరు సంబంధిత మీ ఎమ్మెల్యే గారిని కలవడం కానీ ఏమైనా చేశారా? ఎమ్మెల్యే గారిని కలవలేదు. కానీ సర్పంచ్ కి అన్ని తెలుసు. ఆయన కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన దగ్గర వాళ్ళు పని చేస్తున్నారంట. వాళ్ళు మేమైతే అలాంటి పనులు చేయమని అలాగే చెప్తున్నారు. ఓకే అమ్మా, అంటే ఇప్పుడు దీనికి సంబంధించి మీరు కలెక్టర్ని కలవడం కానీ ఇదంతా చేశారా ఇప్పుడు దాకా? కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాము. వాళ్ళు పెట్టించారు.
అక్కడ సర్వే చేసి ఒకతను చెప్పాడు, నువ్వు ఎక్కడ తిరిగినా కానీ చివరికి నా దగ్గరికి రావాలి, నేను చెప్పినట్టుగా కొలుసాను, నీ లెక్కలో ఉన్నట్టు నేను కొలవను అని చెప్పాడు. మనం చూసుకోవచ్చు. ఎందుకంటే మన దేశం కోసం పోరాటం చేసినటువంటి ఒక మాజీ సైనికునికి వాళ్ళ కుటుంబాన్ని అయితే ఈరోజు పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా వాళ్ళు పొలిటికల్ పవర్ ఉపయోగించుకొని వీళ్ళు ఏ విధంగా ట్రీట్ చేస్తున్న అంశం పైన వాళ్ళే మాట్లాడడం జరిగింది. మరి అధికారులు వెంటనే స్పందించి, ఎందుకంటే దేశం కోసం పోరాటం చేసినటువంటి ఒక మాజీ సైనికునికి న్యాయం చేయలేకపోతే ఎలాగని చెప్పేసి కూడా ఆవేదన చెందుతున్నారు. మరి ఏదేమైనా కానీ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఒక మాజీ సైనికునికి వాళ్ళకు ఫ్యామిలీకి న్యాయం చేయాలని చెప్పేసి కూడా మా వైకే టీవీని ఆశ్రయించారు. మరి ఏదేమైనా అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ శ్రీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.